పేరెంట్స్కు ఇన్విజిలేషన్ కూతురు పరీక్ష కోరుట్లలో 10th ఎగ్జామ్ తీరిది. అయితే పేరెంట్స్ ఇన్విజిలేషన్లో అట కూతురు పరీక్ష రాసిందట. ఈ ఎంఈఓ ఏదైతే ఉందో వివాదాస్పద ఎంఈఓ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల కోరుట్లలో 10వ తరగతి ఎగ్జామ్ జరుగుతూ ఉందట. అక్కడ ఉపాధ్యాయుడు ఏం చేసినాడా అంటే ఎంఈఓ అయితే ఒక డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది. ఏమని, నేను ఈ స్కూల్లో ప్రతి ఉపాధ్యాయుడు ఎగ్జామ్ సెంటర్లో ఇన్విజిలేషన్ చేయాలంటే ఒక లెటర్ రాయాలి, డిక్లరేషన్ రాయాల్సి ఉంటుంది. ఏమని, ఇందులో నా బంధువులు కానీ నా రక్త సంబంధికులు కానీ ఇక్కడ ఎవరు కూడా లేరు, చదువుతలేరు, ఆ ఎగ్జామ్ రాయట్లేదు, కాబట్టి నేను ఇక్కడ ఇన్విజిలేషన్ చేస్తానని ఒక డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చేసినారా అంటే అక్కడ ఎంఈఓ గారు ఇంతకుముందు చాక్ పీసుల విషయంలో కూడా ఆ డబ్బులు వసూలు చేస్తారని చెప్పి సస్పెండ్ అయితే మళ్ళీ తిరిగి పోస్టింగ్ తెచ్చుకున్న ఎంఈఓ గారట. అయితే ఇక్కడ ఏం చేసినారా అంటే అతన్ని ఇన్విజిలేషన్ చేసినారట. వాళ్ళ యొక్క కూతురు పరీక్ష కూడా అక్కడ ఉందట. దీని మీద ఉపాధ్యాయులు కూడా పెదవి విరుస్తూ ఉన్నారు. ఎంఈఓ అంటే అధికారి మాట వినాలి కాబట్టి, లేకపోతే ఇబ్బందులు ఉంటాయి కాబట్టి సపరేట్గా చూస్తూ ఉన్నారు. కానీ ఆ మాట ఈ మాట పెద్దగా ఇట్లా పొక్కేసి ఈరోజు బయటకు రావడం. ఏమైనా కూడా డిఓ గారు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన డిఓ గారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే కోరుట్లు అంటే జిల్లాకు వస్తుందా, జైత్యాల జిల్లా వస్తుందా ఇప్పుడు అయితే జైత్యాల జిల్లా వస్తూ ఉంటా. అక్కడ ఎవరైతే డిఓ గారు ఉన్నారో ఆ డిఓ గారు వెంటనే ఈ ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ఉపాధ్యాయుని మీద చర్యలు కూడా తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు కాదు, ఎగ్జామ్స్ అయిపోయినాక చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ పాప అక్కడ ఎగ్జామ్స్ రాస్తుంది కాబట్టి ఆ పాపకు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అయినాక ఆయన చర్యలు కూడా తీసుకోవాలని కోరుతా ఉన్నాం.